నా కోసం ఇంత కష్టపడి రూమ్ దగ్గర నుంచి నడుచుకుంటా వచ్చి ఇక్కడి కోయట్ లో ఇది ఇవ్వడం అనేది నాకు చాలా గ్రేట్ఫుల్. నేను ఇది ఒకటే కాదు, ఇలాంటి బ్రాంచ్లు అనేక బ్రాంచ్లు ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కోయట్కి వచ్చి 3 సంవత్సరాలు పని చేసుకున్నాం ఒకటే దగ్గర, 3.5 సంవత్సరము. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. నేను హరినాథ్. SVKD Vlogs యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఈరోజు వచ్చేసి మీకు టిక్ టాక్ లో పరిచయం లేని వ్యక్తి జాబిర్ బ్రో. జహ్రాలో నసీం పర్ఫ్యూమ్స్ అనే ఒక షాప్ అయితే ఓపెన్ చేశారు. అది మీకు తెలిసే విషయమే. సో షాప్ ఎలా ఉందో ఒకసారి బ్రోని కలుద్దామని చెప్పి, ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్దామని చెప్పి వచ్చేసాను అనమాట. ఈ వీడియోలో మన బ్రదర్కి ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకొచ్చాను, నా వంతు సాయంగా. ఓకేనా, కాసేపట్లో మీరు కూడా చూస్తారు. వెయిట్ అండ్ సీ. చెప్పండి బ్రో. చెప్పేదేం లేదన్నా, కోయట్కి వచ్చి 3 సంవత్సరాలు పని చేసుకున్నాం ఒకటే దగ్గర, 3.5 సంవత్సరము చేసిన తర్వాత ఒకటే దగ్గర ఏం చేస్తాము, 9 to 5 జాబు, లేదు 9 to 9 జాబ్, 12 గంటల జాబ్ ఏం చేసినాము అని చెప్పి అంటే ధైర్యం చేసి ఒక అడుగు అయితే ముందుకు వేసినాం. వెరీ గుడ్. దాని తర్వాత ఇంకా దేవుడు ఉన్నాడు, కష్టే ఫలి. అంతే, కష్టం మనం పెడదాం, రిజల్ట్ తర్వాత ఖచ్చితంగా. సో దేవుడి దేవాల జరుగుతుంది. పెట్టిన రోజు నుంచి కూడా మన వాళ్ళు చాలా బాగా ఆదరిస్తున్నారు. ఇక ముందు కూడా ఇట్లే ఆదరించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. టిక్ టాక్ లో మాక్సిమం నాకు తెలిసిన వరకు హెల్ప్ చేసిన వాళ్ళు చాలా వరకు ఉన్నారు మన కోయట్లో. సో వాళ్ళతో సమానం కాకుండా మన బ్రో అయితే నాకైతే చాలా ఇష్టమైన వ్యక్తి, వ్యక్తిగతంగా కానీ అలాగే పర్సనల్ విషయాల్లో కానీ చాలా అంటే చాలా ఇష్టమైన వ్యక్తి. మీరు కోయట్లో చేసిన సహాయాలు చాలా వరకు ఉపయోగపడుతున్నాయి అన్నమాట. సమాజానికి ఉపయోగపడే విషయాలు మీరు చెప్పారు కాబట్టి టిక్ టాక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో మేము ఇంతకుముందు చూసాం. సో అలాంటి విషయాలు మాకు నచ్చే మీ ఫ్యాన్ అయిపోయినా బ్రో నేను. థ్యాంక్ యూ సో మచ్. సో అందుకే ఒక బిజీ లైఫ్ లో కోవైట్ లో ఎవరి బిజీ లైఫ్ లో వాళ్ళు ఉంటారు అనమాట. సో దానిలో భాగంగానే ఈరోజు మన జాబిర్ బ్రోని కలుద్దామని చెప్పి ఇక్కడికి వచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మన నసీం పర్ఫ్యూమ్స్ ని ఇది ఒకటే కాదు, ఇలాంటి బ్రాంచ్లు అనేక బ్రాంచ్లు ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ ఒక్క దాంతో ఆగిపోకూడదు అనమాట. ఖచ్చితంగా బ్రో. ఓకేనా, దానికంటూ మేము సపోర్ట్ చేస్తాము. అలాగే మీ ప్రయత్నం కూడా సక్సెస్ చేయడానికి ట్రై చేయండి ఖచ్చితంగా. అంతా మాషాల్లా. ఓకే, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. గిఫ్ట్ అని చెప్పాను కదా, ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట నాకు తోచినంత. డబ్బుల విషయంలో కాదు, డాన్స్ వేయలేము, డబ్బుల ఇచ్చే ఆర్థిక స్తోమత లేదు. అయ్యో, ఓకేనా, ఇంకేమన్నా పొగుడుదామా, ఇలాంటి పొగడ్తలు చాలానే విన్నారు. సో నాకు వచ్చిన టాలెంట్ తోనే బ్రోది ఒక ఆర్ట్ అయితే గీశారు అనమాట. టిక్ టాక్ లో మీరు చూసే ఉంటారు, నేను బొమ్మలేస్తా ఉంటాను. SVKD Vlogs నా ప్రొఫైల్ చెక్ చేస్తే మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఒకసారి ఓపెన్ చేసి బ్రోకి ఇచ్చేద్దాం. తీసుకో బ్రో. థ్యాంక్ యూ సో మచ్. అంటే థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నాకైతే ఇప్పటి వరకు ఎవరు బొమ్మ వేసి ఇయ్యలేదు. సో వచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. మన లోగో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నిజంగా ఫస్ట్ గిఫ్ట్ ఇది నాకు. నేను షాప్ ఓపెన్ చేసిన తర్వాత షాప్ లోనే పెడతా, ఇది బయట ఎక్కడా పెట్టను, షాప్ లోనే పెడతా. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఎలా ఉంది బ్రో ఫోటో? బే ఫోటో బాగుంది బ్రో. నిజంగా అంటే నాకు ఇప్పటి వరకు ఎవరు గిఫ్ట్ ఇచ్చింది నాకు నా లైఫ్ లో ఏం లేదు. ఇంట్లో వాళ్ళంటే ఇస్తా ఉంటారు, మామూలే అది. కానీ నేనెవరు తెలియకుండా నా కోసం ఇంత కష్టపడి రూమ్ దగ్గర నుంచి నడుచుకుంటా వచ్చి ఇక్కడి కోయట్ లో ఇది ఇవ్వడం అనేది నాకు చాలా గ్రేట్ఫుల్. నేను థ్యాంక్ యూ సో మచ్. మాటలు రావట్లేదు నాకు నిజంగానే. ఒక విషయం బ్రో, నేను టిక్ టాక్ లో బొమ్మలు ఎందుకు వేస్తానంటే, ఏదో మనం ఆశించి కాదు, లైక్లు మనకు డబ్బులు ఇవ్వు. మనం ఒక బొమ్మ వేసినప్పుడు బొమ్మ చూస్తానే ఫేస్ లో ఒక గ్లో వస్తుంది, స్పార్క్.
దానికోసం వేస్తారు ఆయన. ఖచ్చితంగా ఓకేనా, ఆ హ్యాపీనెస్ Thank you. చాలా అనమాట. మీరు అయితే హ్యాపీ కదా ఈ బొమ్మతో? ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాటలు రావట్లేదు నాకు.